మొన్న షర్మిల రెడ్డి అన్న మాటలు కావచ్చు, నిన్న పొన్నవోలు ప్లస్ అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణ గారు అన్న మాటలు కావచ్చు, వీటన్నిటి వెనక ఉన్న బిగ్ స్క్రిప్ట్ ఏంటి? ఎందుకంటే జగన్ రాయదాన్ని చాలా చిన్న స్క్రిప్టు, అతి తొందరలో చాలా పెద్ద స్క్రిప్ట్ ఉండబోతుంది అని చెప్పి ఇచ్చాడు. అయితే ఈ క్రైమ్ స్టోరీ వెనక ఉన్న స్టోరీ ఏంటో మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. షర్మిల గారు మొన్న అన్న వ్యాఖ్యలు అయితే మనకు పెను సంచలనం అయితే రేపింది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూస్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చి అది రాజశేఖర రెడ్డి గారికి అండ్ ఆయన కింద ఉన్నటువంటి మంత్రివర్గానికి మాత్రమే సంబంధించింది తప్ప జగన్కి ఎటువంటి ఇష్యూ లేదు అని చెప్పి జగన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. అది ఓన్లీ జగన్ రెడ్డే చేయించాడని చెప్పేసి కుండబద్దలు కొట్టేసింది. దీని మీద గుమ్మడికాయల దొంగ ఎవరంటే నేనే అన్నట్టు పొన్నవోలు సుధాకర్ కూడా దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు జనాలకి అర్థం కాని కాన్సెప్ట్ని కూడా చాలా అట్టిపండు ఒలిచినట్టు ఒలిచి అందరికి చూపించేశాడు. ఆయన రాజశేఖర రెడ్డి పేరు పెట్టింది నేనే అన్నట్టుగా 175 పేజీలకు సంబంధించి పిటిషన్ని దాఖలు చేసిందని చెప్పి చూపించాడు. సో దీని మీద ఇంతలోనే అసలుకి జేడి లక్ష్మీనారాయణ మళ్ళీ నా మీద హత్యాయత్నం జరిగే అవకాశం ఉంది అంటే మళ్ళీ ఒకళ్ళు జేడి లక్ష్మీనారాయణ అడిగితే ఇవన్నీ బయటపడతాయనో తెలియదు, కానీ జేడి లక్ష్మీనారాయణ నా మీద హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని చెప్పేసి సెక్యూరిటీ కోసం వెళ్ళారు. సో వీటన్నిటి స్టోరీని ఎలా చూడాలంటారు, ఏం చేయాలంటారు? మనకు షర్మిల గారు చెప్పింది అయితే అక్షర సత్యం. ఎందుకంటే మనకు ఆవిడ వివరించిన విధానంలో అన్నీ అర్థమవుతున్నాయి కూడా. సో ఈ ఆస్తులన్నీ ఎవరి మీద ఉన్నాయి, ఎవరు నడుపుతున్నారు? రాజశేఖర్ రెడ్డి గారు అయితే నడపట్లేదు, ఆయన మీద అయితే లేదు. ఆయన భార్య మీద భారతీ సిమెంట్ అని ఆయనే పెట్టుకున్నాడు. సాక్షి మీడియాను కానివ్వండి అన్ని ఆస్తులు కూడా తన మీదే పెట్టుకున్నాడు, తనే నడిపిస్తున్నాడు. సో ఆయన ఒక్కటే ఆలోచించింది, రాజకీయాల్లోకి ఎంటర్ కాకుండా ఉంటే చాలనేది ఆలోచించారు రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే వ్యవస్థనంతా నాశనం చేస్తాడు కాబట్టి ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు అనేది ఆయన బాగా పట్టించుకున్నట్టున్నారు. సో ఆ బిజినెస్లో కూడా ఇంత అవకతవకలు చేశాడనేది ఆయన కూడా గెస్ చేసి ఉండకపోయి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే మనకు ఒక షేర్స్లో కూడా మనం చూస్తే 10 రూపాయల షేర్ని 5,000 పెట్టి ఇక్కడ మ్యాన్పులేట్ చేయటమే కానివ్వండి ఇవన్నీ చేశాడని అంటే ఆయన రాజకీయ పరంగా ఈయన ఎంటర్ కానివ్వకుండా ఒక ఎంపీ సీట్ ఇచ్చి ఏదో ప్రెషర్స్ మూలన ఒక ఎంపీ సీట్ ఇచ్చేసేసి సో దాని తర్వాత ఆయన ఇంకా అధికారం కోసం మళ్ళీ స్టేట్లోకి ఉంటానంటే కూడా ఇవ్వనివ్వకుండా ఆయన రానివ్వకుండా కూడా కట్టడి చేసింది ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారే. ఎందుకంటే తండ్రికే తెలుస్తుంది కదా ఈయన మైండ్ సెట్ ఎట్లాంటిది, ఈయన ఎలాంటి వాడు, ఇలాంటి వాడిని మనం రాజకీయాల్లో స్టేట్లో తీసుకొస్తే రేపొద్దున ఏం జరుగుతుందో అనే ఒక దానికి అది కూడా ఒక తల్లి ఫోర్సే అవ్వచ్చు. విజయమ్మ గారి ఫోర్స్తోనే ఆ రోజు ఎంపీ సీట్ ఇవ్వటమైనా జరిగింది. సో దాని మూలాన ఆయన ఎంపీ అయితే ఏదో బెంగళూరులో ఉంటాడు, ఏదో బిజినెస్లు చేసుకుంటాడు అని అనుకున్నారు. సో కానీ ఆయన వెనకాల ఇంత చేస్తున్నాడు అనేది ఆయన కూడా గెస్ట్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఇవన్నీ కూడా బిజినెస్లో ఇంత అవకతవకలు జరుగుతున్నాయి. సో ఆయన చనిపోయారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత పరిణామం ఈయన ఏమనుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి నేనే సీఎం అవుతాను, సో నేను సీఎం అవుతాను కాబట్టి నా ఆస్తులకి ఎలాంటి ప్రాబ్లం లేదు అనే ఒక ఆలోచనలో ఉన్నాడు. సో అందుకే సంతకాల సేకరణే కానివ్వండి ఆయన తప్పించుకునేదానికి చేసిన ప్రయత్నాలే కానివ్వండి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. కానీ అది అక్కడ సోనియా గాంధీ గారు ఒప్పుకోకపోవడంతో సో రేపొద్దున మనకు ఒక పార్టీ ఒక అండ కావాలి. సో మన వెనకాల అంటే ఎప్పుడైనా తప్పు చేసేవాడు తప్పించుకోవటానికి మార్గాలు కూడా ఎత్తుక్కుంటూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రజల్లోకి వెళ్ళి నేను చేసిన ఈ దుర్మార్గాలంతా అతని వేలు ఆయన చెప్పుకోవటానికే కానివ్వండి రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ని నేను కైవసం చేసుకోవాలని చేసుకుంటే నేను చేసిన తప్పులన్నీ కవర్ అవుతా వస్తూ ఉంటాయి అనే దానికి ఇంత అక్రమ ఆస్తిని నేను కూడబెట్టాను కదా, ఇవన్నీ రేపు పొద్దున ఎలాగైనా బయట వస్తాయి, వీటిని గురించి నేను తప్పించుకోవాలంటే నేను ప్రజల్లోకి వెళ్ళాలి. సో దానికి రీజన్ ఏంటి, అందుకే అప్పుడు ఓదార్పు యాత్ర అని ఒకటి పెట్టాడు, ప్రజల్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పటికే కేసు పడింది. కేసు పడినాక జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ అయితే ఈ బిజినెస్లకు అన్నిటికీ సంబంధం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కానీ అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఆయన చనిపోయారు కాబట్టి ఆయన మీద నింద తోసి అధికారుల మీద నింద తోస్తే ఈయన తప్పించుకోవచ్చు అనేదానికి ఆయన్ని ఛార్జ్షీట్లో చేర్చడం కానీ ఆయన నిందితుడిగా చేర్చడం కానీ జరిగింది. అది చేసింది ఎవరు, పొన్నోల ప్రభాకర్ గారే చేశారు. అప్పుడు కూడా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన చేసి 75 పేజీల ఛార్జ్షీటు ఆ రోజు దాఖలు చేయడం జరిగింది.
అంత చేసినా కూడా ఈరోజు అది ఇప్పుడు కుటుంబంలో ఒక తగాదా వచ్చింది కాబట్టి షర్మిల గారికిను జగన్మోహన్ రెడ్డికి పడట్లేదు కాబట్టి ఒక తగాదా వచ్చేటప్పటికి ఇష్యూస్ బయట వచ్చాయి. సో లేకుంటే ఇది వచ్చేది కాదు, ఎవరికి తెలిసేది కాదు. సో జగన్మోహన్ రెడ్డిని అందరూ ఏమనుకున్నారు, రాజశేఖర్ రెడ్డి గారిని అందరూ ఏమనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ఆ పేరును చేర్చింది అని అనుకున్నారు. కానీ ఈరోజు మనకు తెలుస్తుంది కదా, కాంగ్రెస్ పార్టీ కాదు, సొంత చెల్లెలు చెప్తుంది, వాళ్ళిద్దరికి విరోధం రాబట్టి ఇది చెప్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని అనేది అయితే ఇప్పుడు అందరికీ తెలిసింది. లేదంటే అందరూ రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ ఇరికిచ్చిందని అనుకునే వాళ్ళం కదా. సో ఇప్పుడైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ చనిపోయిన వ్యక్తి మీద నెట్టి ఈయన తప్పించుకోవాలనే చేసిన ప్రయత్నమే జరిగింది. కానీ అప్పుడు ఉన్న జేడి లక్ష్మీనారాయణ గారే కానివ్వండి, ఆయన 30,000 పేజీలు ఛార్జ్షీట్ రెడీ చేసి ఆయన మొత్తం రికార్డ్ పరంగా క్లియర్ కట్గా అన్ని రికార్డ్ క్లియర్గా చేసి అది సబ్మిట్ చేయడం జరిగింది. సో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది ఇక్కడ. సో దానితో ఇప్పుడు ఆయనకు కూడా ఒక థ్రెట్ వచ్చింది. సో జేడి లక్ష్మీనారాయణ గారిని కూడా చంపుతామనే కాల్సే కానివ్వండి, బెదిరింపులే కానివ్వండి, ఎవరు ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడైన అతను, సో ఆ గాలి జనార్దన్ రెడ్డి గారికి చేసిన ఆయన జైలుకి వెళ్ళటానికి కారణమైన వ్యక్తి మీద నేను రిటర్న్ గిఫ్ట్ అంటే జనార్దన్ గారికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని ఆయన్ని నేను ఎలాగైనా అంతం చేస్తాననే రకంగా ఆయన నలుగురితో చెప్పటం కూడా జరుగుతుందనేది ఈరోజు మన పేపర్లో కూడా చూసాం. ఖచ్చితంగా లక్ష్మీనారాయణ గారికి కూడా థ్రెట్ ఉంది, ఖచ్చితంగా ఆయనకు ఉందనేదే అనిపిస్తుంది. దీనిలో ఎవరి ఇన్వాల్వ్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారు. సో వాళ్ళిద్దరూ కలిసే కదా ఆ గనులన్నీ దోచుకోవటం జరిగింది, ఇద్దరు కలిసి చేసిన పని అది. సో ఇప్పుడు ఇద్దరికి దానిలో కూడా భాగస్వామ్యం ఉంటుంది. సో ఈయనని ఎందుకు పొన్నవాళ్ళ ప్రభాకర్ గారిని ఈరోజు ఆయన ఎక్కడో చిన్న లాయర్గా ఉన్నాయని ఈరోజు ఈ స్థాయి తీసుకొచ్చాడని అంటే, సో ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పితే అది చేశాడు కాబట్టి బాబు గారి మీద కేసులే కానివ్వండి, అసలు ఇసుక ఫ్రీగా ఇచ్చాడని ఉచితంగా ఇసుక ఇచ్చాడని చెప్పి ఎవరైనా కేసు పెట్టే వాళ్ళని ఎక్కడైనా జరిగిందా? అంటే అది ఎవరైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇసుక దోసుకొచ్చి ఇంటి దగ్గర ఏమైనా స్టోర్ చేసి పెట్టుకున్నాడా? కాదు కదా. ఆయన ప్రజలకు ఇచ్చాడు, ప్రజలకు ఇచ్చిన దానికి కూడా కేసు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నాడా? అంటే ప్రజలకు పంచిన దాని మీద కూడా కేసేనా? వీళ్ళలాగా అమ్ముకోలేదనా దాని మీద కేసు పెట్టడం ఏంటి, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పెట్టడం ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టడం ఏంటి, దీనిలో ఏదైనా నిర్ధారణ చేయగలిగాడా? ఏమీ చేయలేకపోయాడు. సో ఇలాంటి తొత్తులకంతా ఆయన డబ్బులు ఇచ్చి ఆయన మ్యానిపులేట్ చేసుకుంటూ వాళ్ళనందరినీ ఆయన పోషించుతూ కూడా కానివ్వండి, వాళ్ళకి ఏం కావాలో అది ఈయన ఖజానాలో ఏదో ఉన్నట్టు కాదు, ప్రజల సొమ్మును పంచుతున్నాడు. పంచి దేశ ద్రోహులుగా ఇలాంటి వ్యక్తులందరూ కూడా తయారవుతున్నారంటే దానికి ఎంకరేజ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవటం కోసం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక న్యాయానికి నిజాయితీకి నిలబడాల్సిన అలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవినీతి పరులుగా అవుతున్నారంటే ఖచ్చితంగా ఆయన ఈరోజు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లోనే ఆయన చేసిన తప్పులేంటే ఆయనే ఓపెన్గా అడ్మిట్ అవుతున్నారు అక్కడ. సో అది ఆయన అనుకుంటున్నాడు నేను పెద్ద లాయర్ని కాబట్టి నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏదో చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఖచ్చితంగా మనం చూసాం, ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు కదా, అక్కడ జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్కి ఏమైనా ప్రూఫ్లు చూపెట్టండి అని అడిగారు. సో ఈయన ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి ఎవడైనా ప్రెస్ మీట్ పెట్టుకుంటాడా? ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ, సో ఇతను వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాడా? సో అది ఏదైనా సాక్ష్యాలు ఉంటే కోర్టులో చూపెట్టాలి, కానీ ఈయన ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఈయనకుందా? లేదు. కానీ అక్కడ వాళ్ళు జర్నలిస్టులు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేక సో ఢిల్లీ నుంచి వచ్చేసాడు. ఇలాంటి వాళ్ళ ఇంతటి దేశ ద్రోహులు వీళ్ళందరూ కూడా. సో ఇలాంటి వాళ్ళ గురించి ఈరోజు షర్మిల గారు మొత్తం వీళ్ళ ఇదివరకు ఏమేమి చేశారనేది మొత్తం బట్టబయలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇంకా ఎన్నున్నాయో ప్రతి విషయం బయట వస్తుంది అనేది అయితే మనకి ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. ఈ ఎలక్షన్ లోపలే మనకు అన్నీ తెలుస్తాయి అనేది అనిపిస్తుంది. ఇంకా చూద్దామండి, చాలా విషయాలు బయట వచ్చే అవకాశం ఉన్నాయి. అయితే దీంతోపాటు మనకి రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ అనుకున్నట్టు పిలుచుకునే కేవీపీ గారు కూడా ఇంతకుముందు గతంలో చెప్పారు, జగన్ సరిగ్గా చేయలేడు, అదిగాక జగన్ ఒక రాజకీయాల్లోకి వస్తే చాలా పెను మార్పులు జరగబోతాయి కాబట్టి రాజశేఖర రెడ్డి చాలా దూరం పెట్టాడు అని చెప్పేసి, అదిగాక తనకు సంబంధించినటువంటి ఒక పూర్తి మద్దతు షర్మిలకు అని చెప్పేసి అన్నారు. అతి త్వరలో కేవీపీ గారు కూడా బయటకు వచ్చి సంచలన నిజాలు బయట పెడతారని చెప్పేసి అయితే అంటున్నారు. అది నిజం అనుకోవచ్చా? ఖచ్చితంగా కేవీపీ గారు అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారును ఆయన సో ఏజ్ నుంచి వాళ్ళు ఆయన చనిపోయే వరకు కూడా ఒకటే మాట మీద ఉన్న వాళ్ళు కాబట్టి సో ప్రతిదీ ఆ ఇంట్లో జరిగే విషయాలే కానివ్వండి, షర్మిల గారి గురించే కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి గురించే కానివ్వండి, మొత్తం వాళ్ళ పిల్లలు ఎలా పెరిగారు, ఎవరు ఏ నేచర్ ఏంటి, ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఆయనే కదా.
సో ఖచ్చితంగా ఆయనకి తెలుసు కాబట్టి ఆ రోజుల్లో ఆయన రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేయకుండా ఉన్నది రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారికి అది స్పష్టంగా తెలుసు. అందుకే రాజకీయాలకి రాకూడదు అనేది కూడా ఒక శాసించేటట్టు ఒక ఇదిలో ఉన్నారు. కాకపోతే ఒత్తిళ్ల మూలాన, విజయమ్మ గారి ఒత్తిడి మూలాన ఆయన రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. కానీ అదే తల్లి ఈరోజు మొహం చాటేసేసి అమెరికా వెళ్ళిపోయి కూర్చున్నారు. ఖచ్చితంగా ఇది ఈ బాధ అంతా ఎవరు పడుతున్నారు? ప్రజలు పడుతున్నారు. ఇలాంటి దుర్మార్గులకి ఓటేసిన దానికే కానివ్వండి, ఇలాంటి వాళ్ళని మనం సీఎంగా కూర్చోపెట్టిన దానికి ప్రజలందరూ ఈరోజు బాధలు పడుతున్నారు. డెవలప్ లేని స్టేటే కానివ్వండి, మనం అందరం ఇబ్బందులు పడుతున్నాం. ఖచ్చితంగా కేవీపీ గారికి కానీ అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఏ రోజు ఒకరోజు ఆయనే అన్నీ ఓపెన్గా కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఒక్క కుటుంబం అంటే నలుగురికి సంబంధించిన కుటుంబ సమస్య ఇప్పుడు 4 కోట్ల మంది ప్రజల బాధ కింద ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చూద్దాం మేడం, ఖచ్చితంగా మే 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి జూన్ 4న దీనికి తగిన తీర్పు అయితే ప్రజలు ఇవ్వబోతున్నారని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ.